శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, ఉదయనిధి స్టాలిన్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట దుమారం రేపాయి. అంతేకాకుండా ఆయన అరెస్ట్ వరకు తీసుకొని వెళ్ళిపోయాయి. ఇంకొక విశేషం ఏంటంటే, ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరోయిన్. ఏంటి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ? ఎలా అయితే అసలు వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరిగింది అనేది కూడా చర్చగా లవ్ మారింది. స్టోరీలు ఇవన్నీ కరెక్ట్ కాదండి. యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటి, ఆయన ఒక బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు ఉదయనిధి. మాట్లాడుతున్న సమయంలో కావేరీ జలాలకు సంబంధించినటువంటి ఒక ప్రస్తావన వచ్చింది. కావేరీ జలాలకి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవడంలో విజయ్ తడబాటుకు గురవుతున్నాడన్న పద్ధతిలో ఆయన ప్రభుత్వం మీద ఒక విమర్శ పెట్టాలి అని అనుకున్నప్పుడు ఒకవేళ దీని మీద ప్రాపర్ డెసిషన్స్ కాకపోతే కావేరీ నదీ జలాలు ఆగిపోతే ఇక్కడ తమిళనాడులో నీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది అని అంటూ ఉండగా ప్రతి ఒక్క ఇంటికి నీటి సమస్య ఇలా నడుస్తూ ఉండగా త్రిష నరిచారు కింద నుంచి, వారికి కూడా ఈ సమస్య రావచ్చు అన్నాడు తప్ప ఆయన ఏం పేరు ప్రస్తావించి మాట్లాడలేదు. అయితే అది అన్వయింపులో త్రిష ప్రస్తావన ఆయన పబ్లిక్ డాష్ మీద చేసినట్టుగా సీన్ క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన సీన్ మీద నెమ్మదిగా మహిళా కమిషన్కి కంప్లైంట్లు వెళ్ళినాయి. మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం కక్ష సాధింపు కార్యక్రమాలు ఎలా ఉంటాయి అనేది. పోసాని కృష్ణమురళి అరెస్టులు ఇవన్నీ చూసాం మనం. కాబట్టి ఈ ప్రాసెస్లోనే అక్కడ కక్ష సాధింపు కార్యక్రమంలో భాగంగానే ఉదయనిధి అంటే ఆల్రెడీ అసెంబ్లీలో వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏది విజయ్కిను ఉదయనిధికి మధ్య. ఆ జరుగుతున్న క్రమంలోనే ఈ అరెస్టు కార్యక్రమం జరగటం, ఇదొక్కసారి అంటే అందరూ త్రిషని అలా మాట్లాడటం సబబా అని చెప్పి దాన్ని కరుణానిధి నాయకత్వంలో సభ నడుస్తుండగా జయలలిత మీద ఒక అటాక్ జరిగింది. ఆ రోజుల్లో ఆవిడ చీరలాగటం, ఒక పరాభవం జరిగింది. ఆ జరిగిన సందర్భంలో తర్వాత ఆవిడ సీఎం అయిన తర్వాత ఆవిడ కరుణానిధిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి ఒక సందర్భం. ఈ సన్నివేశాలన్నీ మాట్లాడుతూ ఆ రోజున అంటే కరుణానిధి గారు మహిళ పట్ల గౌరవం చూపలేదు జయలలిత గారి మీద. ఇప్పుడు త్రిష గురించి కూడా అలాగే మనవడు కనికరం లేకుండా మాట్లాడాడు, ఆడపిల్ల అనేటువంటి సెన్స్ లేకుండా మాట్లాడాడు అనేది ఒక పోలిక తీసుకొచ్చి ఒక వివాదం సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతోంది తమిళనాడులో. అయితే నా గొడవ ఏంటంటే వీటన్నిటికంటే ముందు మాట్లాడిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ప్రస్తుతం తమిళనాడు వ్యవహారాలు చూస్తున్న నాగేంద్రన్. ఆయన ఎన్నికలకి ముందు ఒక మాట అన్నాడు, విజయ్ పబ్లిక్లోకి రావడం లేదు, కారణం త్రిష గారు అతన్ని వదలటం లేదు అన్నాడు. ఇది అప్పుడు కొంచెం కాంట్రవర్సీ అయింది, కానీ ఆయన్ని ఎవరు అరెస్ట్ చేయలేదు. నిన్న విచిత్రంగా భారతీయ జనతా పార్టీ కూడా ఉదయనిధి కామెంట్స్ మీద స్పందించి అలా మాట్లాడటం సబబా అని చెప్పి రియాక్ట్ అయ్యారు. కానీ వారు మాట్లాడింది అదే, అంతకంటే దారుణంగానే మాట్లాడారు. మరి వారి మీద కేసు పెట్టకుండా వీరిని అరెస్ట్ చేయటం ఏమిటి అనేది ఒక పొలిటికల్ డిస్కషన్ నడుస్తోంది. ఒకవైపు థియరిటికల్ ఎనిమీ బీజేపీ, పొలిటికల్ ఎనిమీ డిఎంకే అని చెప్పి పొలిటికల్ ఎనిమీ మీద దాడి చేసి థియరిటికల్ ఎనిమీని వదిలిపెట్టేస్తే ఎలా విజయ్ అని అడుగుతున్నారు జనాలు. దానికి సమాధానం చెప్పాలి ఆయన. అంటే ఒకవేళ అది ఇతను చేసింది నిజానికి అతను నేరుగా త్రిష పేరు ప్రస్తావించలేదు, క్యాడర్ ప్రస్తావించారు. దాన్ని వారించి ఉండొచ్చు, అలా మాట్లాడకుండా అది కరెక్ట్ కాదు అని చెప్పుండాల్సింది. చెప్పలేదు అతను, చెప్పకుండా అక్నాలెడ్జ్ చేశాడు. అక్నాలెడ్జ్ చేయటం కూడా తప్పే. ఆ తప్పు మేరకు అతన్ని తీసుకెళ్లారు, ఓకే. కానీ బీజేపీ అధ్యక్షుడి పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్న. జాతీయ స్థాయిలో డిఎంకే సపోర్ట్ తీసుకుంటోంది బీజేపీ, తీసుకుంటూ ఇక్కడ లోకల్ లెవెల్లో డిఎంకే మీద దాడి చేశారు. ఇదొక విచిత్రమైన పరిస్థితి.
అంటే విజయ్ని ఏవైనా కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా బీజేపీ వైపు నుంచి అండర్ కరెంట్లో అనేది ఒక డౌట్. ఇలా 100 రాజకీయ అనుమానాల మధ్య తమిళనాడు కథ నడుస్తోంది. అందుకని ఇది ట్రయాంగులర్ వ్యవహారం ఉంటే అది ఏడీఎంకే లేదు అసలు సీన్లో. డిఎంకే, టీవీకే, బీజేపీ మధ్య జరుగుతోంది ట్రయాంగిల్ గొడవ. అంతే తప్ప ఒక క్యారెక్టర్ల మధ్య కాదు, హీరోయిన్ మధ్య జరుగుతున్న గొడవ కాదు. ఇది పార్టీల మధ్య జరుగుతున్నటువంటి గేమ్ ఏమిటి అనేదే ఇప్పుడు కీలకం. కనుక తమిళనాడు రాజకీయాలలో ఈ అరెస్టు దేనికి సూచన అంటే, స్టాలిన్ గారు ఆల్రెడీ చెప్పాడు 6 నెలల వరకు నీ పరిపాలన గురించి నేను మాట్లాడను అని. ఈ 6 నెలల లోపే ఈ గందరగోళాలన్నీ జరిగిపోయి రేపు ఆయన నోరు తెరిచే టైంకి క్లీన్ చేద్దామని ఏదన్నా ప్లాన్ చేసుకున్నాడా విజయ్ అనేది ఒకటి డౌట్. ఏదేమైనా తమిళనాడులో కక్ష సాధింపు కార్యక్రమంలో భాగమే నాగేంద్రన్ను వదిలేసి డిఎంకేకి చెందినటువంటి నాయకుడిని, పైగా కాబోయేటువంటి ముఖ్యమంత్రి అయిన డిఎంకే గెలిస్తే వాళ్ళ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆ అభ్యర్థిని అరెస్ట్ చేయటం ద్వారా ఒక రకంగా పోటీని స్థిరపరిచాడు ఆయన విజయ్. అంటే భవిష్యత్తులో ఆయన సీఎం అయితే ఈయన మీద కక్ష సాధింపులు ఉంటాయి. అంటే ఈ ఫ్రేమ్లో ఇద్దరు ఫిక్స్ అవుతున్నారు నెమ్మదిగా, ఒకరి తర్వాత ఒకరు ఆల్టర్నేటివ్గా సీఎం అవటం అనే ప్రోగ్రాం. ఆ రోజుల్లో కరుణానిధి, జయలలిత, తర్వాత స్టాలిన్ పంచుకున్నట్టుగా నెమ్మదిగా రాష్ట్రాన్ని వాళ్ళిద్దరి మధ్య కేంద్రీకరించే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఆ ప్రయత్నంలో భాగమే ఈ అరెస్ట్ ఏమో అనేది కూడా ఒక సందేహం. ఏదేమైనా ఉదయనిధి అరెస్టు, ఆయన బయటకు వచ్చేసాడు. ఆల్రెడీ బయట వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. ఎంత జరుగుతున్నా స్టాలిన్ గారు తన మాట నుంచి వీగి స్పందించడం అలాంటి పనులేం చేయలేదు, సైలెంట్గానే ఉన్నాడు. చూడాలి తమిళనాడు రాజకీయం మరి అరెస్టు నేపథ్యంలో ఎలా ముందుకెళ్తుంది, బీజేపీ ఏ రకమైన రోల్ ప్లే చేస్తుంది అనేది చూడాలి.